హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. బంగారం మొన్నటిదాకా పరుగులు పెట్టింది. 90,000 నుంచి 135,000కి 10 గ్రాముల బంగారం చేరిపోయింది. ధనత్రయోదశి రాజును కొనాలి అనుకున్నటువంటి వాళ్ళు, కనీసం 1 గ్రామన్నా కొనుక్కోవాలి అనుకున్నటువంటి వాళ్ళు నానా తిప్పలు పడ్డారు. సీన్ కట్ చేస్తే ధనత్రయోదశి వెళ్ళింది, దీపావళి వెళ్ళింది. ఇప్పుడు ఒక్కసారిగా భారీ పతనం నమోదయ్యి ఉంది. మొన్నటిదాకా చెప్పినటువంటి లెక్కలు ఏంటయ్యా అంటే, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఉంది, ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ఉంది, వీటి వలన పెరుగుతూ వచ్చినాయి అన్నారు. అది ముగిసిన రోజునే తగ్గాలి, కానీ ఆ పైన పెరిగిందే తప్పించి తగ్గి రాలేదు. ఇప్పుడు అకస్మాత్తుగా తగ్గింది. ఇది ఇలాగే ఉంటుందా, ఇంకా తగ్గబోతుందా, ఎక్కడ దాకా తగ్గుతుంది, ఇప్పుడు పెరగడానికి కారణం ఏంటి, తగ్గడానికి కారణం ఏంటి, భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది, ఇది ప్రతి ఒక్క ఇంటింటి కథ, ఇంటింటి వ్యధ. 1 గ్రాము బంగారం అన్నా కొనుక్కోవాలనుకునేటటువంటి భారతీయుల యొక్క కోరికకి షాక్ ఇచ్చిన ధరలు పెరిగి ఇప్పుడు తగ్గుతున్నటువంటి వేళ అసలు ఎలాంటి నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది, ఏం జరుగుతుంది, అంశానికి సంబంధించి మాట్లాడేందుకు ప్రస్తుతం మన ఆర్థికవేత్త అలాగే రాజకీయ విశ్లేషకులు పాపారావు గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతారు. నమస్తే అండి. నమస్తే. ఈ బంగారం ధర ఇంకా తగ్గుతుందా, మళ్ళీ పెరిగే అవకాశం ఉందా? అంటే ఇది పెరుగుద్ది అనేది ఓవరాల్ ట్రెండ్ అయితే పెరగటమే. ఎన్ని రోజుల పాటు తగ్గుద్ది, ఎన్నిసార్లు తగ్గుతా పోద్ది అనేది అది రకరకాల ఫ్యాక్టర్స్ మీద, ప్రపంచంలో భూమండలం మీద ఉన్న ఎవరు చెప్పగలిగింది కాదు. ఎందుకంటే నిత్యం జరిగే రకరకాల పరిణామాలు బంగారం ధరను ఎఫెక్ట్ చేస్తాయి. రేపు పొద్దున ఏ పరిణామాలు జరగబోతున్నాయి అనేది మన చేతిలో లేదు. కానీ ఓవరాల్ గా ప్రపంచంలో ఉన్న పరిస్థితులు ఏ దిశగా పోతున్నాయి, ఎట్లా ఉన్నాయి అనేది మాత్రం మనకు తెలుసు. కాబట్టి ఉన్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో అవి పోతున్న దిశను చూస్తే కనుక ఖచ్చితంగా బంగారం ముందు కాలంలో పెరుగుతూనే ఉంటది. ఒకరోజు తగ్గచ్చు, ఒకరోజు పెరగచ్చు, 2 రోజులు తగ్గచ్చు, 2 రోజులు పెరగచ్చు. కానీ ఓవరాల్ ట్రెండ్ మాత్రం పెరగటమే బంగారం ధోరణి. తాత్కాలికంగా ఇవాళ జరిగినటువంటి పరిణామం చూస్తున్నాం. మీరు అన్నట్లుగా యుక్రెయిన్ ఆ యుద్ధ సమయంలో అవి ఆగితే ఇది ఆగుద్దన్నారు అనేది అవి కొన్ని ఫ్యాక్టర్స్ అంతే. కానీ అసలు వీటన్నిటిని మించింది ఏంటంటే ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. అదేం మారలా. నిన్న ఒక్కసారిగా $240 అంటే 6.3% ఏదో బంగారం పడిపోయి ఒకే రోజు ఔన్స్ బంగారం ధర $240, అది 2013 తర్వాత రికార్డు స్థాయి పతనం అనేది. సో అది నిజం. కానీ దాన్ని చూసి మనం మొత్తం అంచనా ఏ కారణంతో మారింది, ఒకే కారణం కనపడుతుంది. ఏంటంటే అమెరికా చైనాల మధ్య ఉన్న ట్రేడ్ వార్కి సంబంధించి 100% టారిఫ్లు వేస్తాను చైనా మీద అనే మాట కాదు అనేది వచ్చిన తర్వాత, అది వేయటం లేదు అనే మాట ఒక ప్రధానమైన కారణంగా కనపడుతుంది. సో ఆ మాట వచ్చిన తర్వాత కొంత రిలీఫ్ ఫీల్ అయ్యి ఒకేసారి బంగారం పడింది. సో కాబట్టి ఏంటంటే ఇది చాలా తాత్కాలికమైన పరిణామం. ఈ 2-3 రోజుల్లో పెద్దగా జరిగిన మార్పులు ఏం లేవు. బంగారం పడింది 3 రోజుల నుంచి, కానీ జరిగిన పెద్ద మార్పులు ఏం లేవు. ఈ ఒక్క కారణాలు, ఇట్లాంటి 1-2 కారణాలు తప్పితే. కాబట్టి ఏంటంటే వెరీ టెంపరీ ఫినామినల్. అసలు బంగారం ఎందుకు పెరుగుతుంది? బంగారం ఎందుకు పెరుగుతుందంటే మీకు అన్ని రకాల మదుపు మార్గాలు మూసుకుపోయినప్పుడు, దారులు ప్రపంచంలో ఇతర ఏ రకంగానూ మీరు పెట్టుబడి పెట్టడానికి అవకాశం లేనప్పుడు మీరు బంగారం కొట్టారు. ఇది న్యాచురల్ గా బంగారం ప్రాసెస్లో జరిగేది. బంగారం ఒక సంవత్సర కాలంలో 2024 పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి సుమారు 60% పెరిగింది. పోయిన సంవత్సరం సుమారుగా అది ఏదైనా కానీ దానికి 60% అయితే పెరుగుదల ఉంది 1 year. సో ఈ ర్యాపిడ్ గ్రోత్ ఎందుకు ఉందనే దగ్గర మనకి ఓవరాల్ గా ప్రపంచంలో పరిస్థితులన్నీ దిగజారుతున్నాయి. ఏం దిగజారుతున్నాయి? ఇజ్రాయెల్ గాజా వారు జరగటమా ఆగటమా అనేది ఒక ప్రశ్న. అది మాత్రమే కాకుండా యుక్రెయిన్ రష్యా యుద్ధం, ఈ మాత్రమే కాదు, చాలా చిన్న ఫ్యాక్టర్లు నిజానికి ప్రపంచంలో జరుగుతున్న, మనకి కళ్ళకి కనపడకుండా మన కాళ్ల కింద నేల కదిలిపోవటం జరుగుతున్న పరిణామాలతో పోలిస్తే ఇజ్రాయెల్ గాజా యుద్ధం, అలాగే రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఈ చిన్న పరిణామాలు మొత్తం ఓవరాల్ అతిపెద్ద మార్పు, ప్రపంచం అంతా అండర్గో అవుతున్న మార్పులో ఈ భాగాలు మాత్రమే, 2-3 ముక్కలు మాత్రమే, 2-3 విడియో అంశాలు మాత్రమే. సో ఓవరాల్ గా ప్రపంచం చాలా మారుతుంది, కాళ్ల కింద నేల కదిలిపోతుంది. ముఖ్యంగా బంగారం పెరుగుదల వెనక డాలర్ కూడా చూడొచ్చు ఒకసారి. డాలర్ ఈ సంవత్సరం చూడండి, డాలర్లో ఏం మార్పు వచ్చింది? మొన్న ఏమైనా కొంత పెరిగితే పెరిగి ఉండొచ్చు తాత్కాలికంగా, కానీ డాలర్ ఈ సంవత్సర కాలం మొత్తం 7% పైనే పతనం అయింది. ఇంకా ఎక్కువ పతనం అయినట్టు, చాలా పతనం అయింది డాలర్. సంవత్సరం అంతా పతన దిశగానే ఉంది. ఇంత రికార్డు పతనం డాలర్ ఎప్పుడూ లేదు. డాలరు బంగారాన్ని సమానంగా చూస్తారు. డాలర్ బాగాలేకపోతే బంగారం ఆటోమేటిక్గా పెరుగుతుంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ ఏదైతే డాలర్కి ఆలంబనం, అమెరికా ఆర్థిక వ్యవస్థ అది కూడా పతన దిశగానే ఉంది, సంక్షోభ దిశగానే ఉంది. సో ఓవరాల్ గా నెగటివ్ ఫ్యాక్టర్స్ ఏం మారలేదు కాబట్టి బంగారం ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటుంది.
ఇవాళ పెరుగుద్దా, రేపు తగ్గుద్దా, మళ్ళీ రేపు కూడా తగ్గుద్దా అంటే నేను చెప్పలేదు. అది నేనే కాదు, ఎవరు చెప్పలేరని కూడా చెప్పగలను. ఎవరు చెప్పలేరు అది. తర్వాత ఇంకోటి మాట చెబుతాను, నేను మొదటి నుంచి చెబుతుంది కూడా ఇదే, 15 ఏళ్ల పై నుంచి చెబుతుంది ఇదే. జిమ్ రోగర్స్ అని ఆయన మనకి బంగారం గురించిన ప్రపంచ ఎక్స్పర్ట్ అని, ప్రపంచంలోనే ఎక్స్పర్ట్ జిమ్ రోగర్స్ ఇన్వెస్ట్మెంట్ లో. నాకు ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ గా నాకు మీరు సంతోషం, నాకు ఆర్థికవేత్త అని చెప్పారు. ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లాగా లేకపోతే ఫైనాన్స్ అడ్వైజర్ ఇట్లా చెబుతున్నారు కొంతమంది, అది లేదు, సంతోషం. కానీ ఏంటంటే ఈయన ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ లాగా జిమ్ రోగర్స్ అని ఆయన బంగారంలో ఎక్స్పర్ట్. ముఖ్యంగా ఆయన చెప్తుంది ఒకటే స్పష్టంగా, ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితుల్లో బంగారమే మీకు దిక్కు, బంగారం మీకు ఇన్సూరెన్స్ అని చెబుతున్నాడు. ఇదే మాట గత 15 సంవత్సరాలుగా పదే అనేక సార్లు చెప్పాను నేను. ఇన్సూరెన్స్ అది. ఇన్సూరెన్స్ ఎప్పుడు తీసుకుంటాం? ఇన్వెస్ట్మెంట్ కాదు ఇది. బంగారం ఈ రోజు మీకు ఇన్సూరెన్స్. మిమ్మల్ని మీరు రేపు పొద్దున వస్తున్నటువంటి ఆర్థిక సంక్షోభంలో మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే బంగారం అనేది ఒక సేఫ్టీ నెట్, ఇన్సూరెన్స్. ఇన్వెస్ట్మెంట్ దీనిలో ఏదో పెరుగుద్ది అనే లెక్కలో కొనదలుచుకుంటే ఇక పెరగటానికి అది ఎంత పెరిగితే పెరగచ్చు, కానీ అది ఆ లెక్కలో కొనాల్సింది కాదు. ఈ రోజు మనల్ని మనం కాపాడుకోవాలంటే రానున్న ఆర్థిక సంక్షోభంలో మరొక రకంగా బతకటం సాధ్యం కాని దశలోకి ప్రపంచం ఎంటర్ అవుతుంది. బంగారం కానీ, సిల్వర్ కానీ, కాపర్ లాంటి మెటల్స్ మాత్రమే మిమ్మల్ని కాపాడగలిగిన స్థితిలోకి, ముఖ్యంగా బంగారం, సిల్వర్, ఆ దశలోకి ప్రపంచం ఎంటర్ అవుతుంది. కాబట్టి బంగారం పెరుగుదల అనేది ఇంకా నేను అనుకుంటాను సుమారుగా 2 సంవత్సరాల పాటు ఇది కొనసాగే ప్రక్రియ. ఎందుకంటే ప్రపంచ ఆర్థిక సంక్షోభం చాలా తీవ్రంగా ఉంది, అది ఇంకా లోతవుతుంది, ఇంకా పొరుగుతుంది. డాలర్ పత్రం ఏ క్షణానైనా జరిగే అవకాశాలు ఉన్నటువంటి కాలంలోకి ఎంటర్ అయ్యాం. చాలా దేశాలు డాలర్ని విడిచిపెడుతున్నాయి వేగంగా. మేము మార్నింగ్ కూడా చదువుతున్నాం, చైనా కరెన్సీ ఎలా విస్తరిస్తుందో నెమ్మదిగా, వేగంగా చాప కింద నీరులాగా చైనా యువాన్ చాలా దేశాలతో వ్యాపారంలో అది పెరిగిపోతుంది. కాబట్టి డాలర్ ప్రత్యామ్నాయాలు కూడా రెండో పక్కన తయారవుతున్నాయి. అందుకే ట్రంప్ బెదిరిస్తున్నాడు, డాలర్ పడిపోతే అమెరికా వ్యవస్థ అయిపోద్దని ట్రంప్కి తెలుసు, అందుకే బెదిరిస్తున్నాడు. బ్రిక్స్ దేశాలు గనక డాలర్ ని ప్రమోట్ చేస్తే ఆ దేశాలన్నిటి మీద ఎంతో టారిఫ్ వేస్తానన్నాడు కదా, 100% ఏదో వేస్తానన్నాడు. ఎందుకు బెదిరిస్తున్నా అంటే డాలర్ పోయిన మరుక్షణం అమెరికా అంతర్ధానం, ఆర్థిక వ్యవస్థ నేను అంటుంది, అమెరికా ఆర్థిక వ్యవస్థ అయిపోతుంది. కాబట్టి ఏంటంటే ఈరోజు పరిణామాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. కాబట్టి దీనిలో ఈరోజు బంగారం ఒక రోజు తగ్గింది, దీన్ని పెద్ద మనం ఎగ్జాగరేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఓవరాల్ ట్రెండ్ అయితే పెరుగుదలే. పేపర్ కరెన్సీలు అన్నిటి విలువ ప్రపంచంలో పడిపోతుంది. కాగితం కరెన్సీలన్నీ విపరీతంగా ముద్ర కొట్టబడి వాటి విలువల పతనం అవుతున్న కాలంలో ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా బంగారం పెరుగుద్ది, దారి లేదు మీకు. మీ సంపద మీరు పెట్టుకోవడానికి, రేపు పొద్దున రాబోయే సంక్షోభంలో మిమ్మల్ని మీరు కాపాడుకొని బతికి బట్ట కట్టి బయటపడటానికి ఉన్న ఏకైక దారి బంగారం. రైట్. వెండికి కూడా భారీగా పతనం అయింది కదా ఇప్పుడు. వెండి అంటే ఈ మధ్య ఏమైందంటే వెండికి షార్టేజ్ వచ్చింది సార్, మార్కెట్లో షార్టేజ్ వచ్చింది. కారణాలు ఏదైనా కానీ మార్కెట్లో కొద్ది కాలం షార్టేజ్ వచ్చింది. ఆ షార్టేజ్ వచ్చినప్పుడు విపరీతంగా పెరిగిపోయింది, 2 లక్షలు దాటిపోయింది కదా. మళ్ళీ ఇప్పుడు షార్టేజ్ కవర్ అవ్వగానే షార్టేజ్ పోయింది, ఆ షార్టేజ్ తగ్గింది, మళ్ళీ ఓవర్ సప్లై పెరిగింది, మళ్ళీ నార్మల్ స్టేజ్ ఎంత అయితే అప్పుడు కూడా పెరిగే ఉందిగా బంగారం. వెండి కూడా సుమారుగా 1,60,000 దాకా ఏదో ఉందనుకుంటా, ఇంకా ఎక్కువే ఉంది, 2 లక్షల పైకి వెళ్ళింది. అక్కడి నుంచి షార్టేజ్ ఆగిపోగానే సప్లై మళ్ళీ బిగిన్ అవ్వగానే మళ్ళీ నార్మల్ స్టేజ్. ఆ నార్మల్ కూడా పాత నార్మల్ కాదు కదా, ఎంత ఉండేది వెండి 70-80 వేలలో 10లో కూడా నడిచిన సందర్భాలు ఈ మధ్య కూడా 70,000 తర్వాత 1,00,000 దాటమే గొప్ప అనుకున్నాం. 1,00,000 దాటింది, 1,10,000, ఈ రోజు 1,50,000, 1,60,000 నడుస్తుందంటే ఇప్పటికే పెరుగుంది. నేను అది కూడా అపరిమితంగా ఏమి పడిపోదు ఇంకా ఇప్పుడు కూడా, ఎందుకంటే మొన్న అపరిమితంగా పెరిగింది, ఆ షార్టేజ్ వల్ల అపరిమితంగా పెరిగిపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. కానీ వెండి కూడా పూర్తిగా పడిపోయి ఉండదు, ఎందుకంటే వెండికి చాలా ఉపయోగాలు ఉన్నాయి. పారిశ్రామిక ఉపయోగం కూడా ఉంది కదా, పారిశ్రామికంగా ఎలక్ట్రానిక్ వెహికల్స్ లో ఉంది, లేకపోతే ఇండస్ట్రియల్ యూసేజ్ రకరకాల ఎలక్ట్రానిక్స్ వీటిలో, ఈవీల్లో, వీటిలో చాలా వాటిల్లో వెండి పాత్ర ఉంది. కాబట్టి పారిశ్రామిక ఉపయోగం కూడా ఉంది. బంగారం లాగా కాదు, బంగారం కేవలం ఏ ఉపయోగం లేదు దాంతో. బంగారం అంతే. బంగారం అనేది ఒక ఎసెట్ లాగా, అంటే దానికి సప్లై లిమిటెడ్ కాబట్టి, అపరిమితంగా సప్లై ఉంటుంది కాబట్టి బంగారానికి ఆ విలువ ఉంది, బంగారానికి ఆ గౌరవం ఉంది. బంగారం పెరగటం, బంగారంతో ఉపయోగం లేకపోయినా బంగారానికి ఉండే ఇది వేరు. కానీ వెండికి ఉపయోగం కూడా ఉంది కాబట్టి దానికి డబుల్ వాల్యూ లాగా, అంటే డబుల్ అడ్వాంటేజ్. ఒక ప్రెషియస్ మెటల్ గా దానికి వాల్యూ ఉంది, ఇండస్ట్రియల్ యూసేజ్ కూడా ఉంది. కాబట్టి అది కూడా ఒక లిమిట్ దాటేవి కిందకి వెళ్ళదు. ప్రస్తుతానికి బాగా తగ్గింది, ఏ పాయింట్కి వచ్చి ఆగుద్ది, మళ్ళీ అక్కడి నుంచి కొంత పెరగటం అనేది అనివార్యం. బంగారంతో పాటు ప్యారలల్ గా అది కూడా పెరుగుతాయి. మీరు చెప్తున్నటువంటి ఈ ప్రపంచ సంక్షోభం, ఆర్థిక సంక్షోభం అంటున్నారు కదా, ప్రజలకైతే అదేం తెలియట్లేదు. అసలు ఏంటి ప్రపంచ ఆర్థిక సంక్షోభం ఎందుకు వస్తుంది? లేదు, ప్రజలకంటే మనకి భారతదేశంలో ఇంకా అది ప్రపంచ ఆర్థిక సంక్షోభం అని గుర్తించకపోవచ్చు చాలా మంది. జరుగుతున్న పరిణామాలు ప్రపంచ ఆర్థిక సంక్షోభం తాలూకు
ప్రతిబింబంగా భారతదేశంలో మన మీద పడుతున్నాయని చాలా మందికి అర్థం కాకపోవచ్చు, కానీ ఇక్కడ కూడా చాలా సూచికలు ఉన్నాయి. నిరుద్యోగం విపరీతంగా ఎందుకు పెరుగుతుంది? భారతదేశంలో కూడా విపరీతంగా పెరుగుతుంది. అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు చేయగలిగినంత చేశారు. ఉద్యోగాలు బాగానే ఇచ్చారు. నా వ్యక్తిగతమైన నమ్మకం, నేను ఆ గౌరవం ఉంది. టీఆర్ఎస్ ప్రైవేట్ ఉద్యోగాలు బాగానే కల్పించారు వాళ్ళు. కానీ ఓవరాల్ గా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా పూర్తిగా నిరుద్యోగం సమస్య పోయినటువంటిది లేదు. నిరుద్యోగం సమస్యగానే ఉంది. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంకా పెరిగింది. రేపొద్దున మళ్ళీ టీఆర్ఎస్ వచ్చినా నేను చెబుతున్నాను, ఇట్లా ఉన్న పరిస్థితుల్లో ఇంకా ఉపాధి కల్పన అనేది టీఆర్ఎస్ బెటర్ గా పర్ఫామ్ చేయొచ్చు. మిగతా వాళ్ళకంటే కూడా బెటర్ గా ఉద్యోగాలు ఇవ్వగలగచ్చు. కానీ నిరుద్యోగాన్ని పరిష్కారం చేయడం వీళ్ళ చేతిలో లేదు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం చాలా ఎక్కువ. అన్ని రాష్ట్రాల్లో నిరుద్యోగమే. ఎన్నికల్లో మేజర్ ఎజెండా ఏంటి? రాష్ట్రాల్లో నిరుద్యోగం. నేపాల్లో తిరుగుబాటు వెనుకున్నది ఏంటి? నిరుద్యోగం. బంగ్లాదేశ్ లో తిరుగుబాటు వెనుకున్నది ఏంటి? యువకులు, నిరుద్యోగం. శ్రీలంకలో ఆ మధ్యకాలంలో జరిగిన గొడవల్లో వెనక ఒక కారణంగా ఉంది ఏంటి? నిరుద్యోగం. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఈ రోజు నిరుద్యోగం లేని చోటు ఉందా? నిరుద్యోగం అది భారతదేశానికి కూడా సోకుతుంది. ఎందుకు సోకుతుంది? ప్రపంచం అంతా ఉన్న సంక్షోభం భారతదేశంలో దాని రూపంలో దానికి కనపడుతుంది. ఇక్కడ నిరుద్యోగిగా ఉన్న వాళ్ళకి బహుశా టీఆర్ఎస్ వల్ల నాకు ఉద్యోగం రాలేదు, కాంగ్రెస్ వల్ల ఉద్యోగం రాలేదు, ఇంకోళ్ళు ఎవరో వస్తే ఇస్తారు నాకు ఉద్యోగం, ఈ భ్రమలు ఉండొచ్చు. కానీ ఇదంతా ఇది కాదు. ఇది ఒక్కటే కాదు. ప్రభుత్వాల నిర్వాహకం కూడా ఉండొచ్చు. కానీ ఇది ఒకటే కాదు. ప్రపంచవ్యాప్తంగా ఒక సంక్షోభం. ఎందుకంటే ఈ వ్యవస్థ విఫలం చెందుతుంది. మీకు కనపడేది ఏంటి స్పష్టంగా? ఉద్యోగాలు ఎందుకు లేవు? ఆటోమేషన్ విపరీతంగా పెరిగిపోయింది. ఆటోమేషన్ పెరిగిపోయిన తర్వాత యంత్రాలతో ఎవరైనా నాకు ఉద్యోగం ఇవ్వడానికి ఎవరు పరిశ్రమ పెట్టరు కదా. వాళ్ళు పరిశ్రమ పెట్టుకొని లాభాల కోసం పరిశ్రమ పెట్టుకుంటారు. దానిలో అవసరమైతే నన్ను పెట్టుకుంటారు. నా ద్వారా లాభాలు వస్తాయి అనుకుంటే, నా స్కిల్స్ ఉపయోగపడతాయి లాభాలు కట్టి. అంతేగాని ఎవరు నాకు ఉద్యోగం ఇవ్వడానికి పరిశ్రమ పెట్టరు. ఈ రోజు నా బదులు ఒక యంత్రాన్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీన్ని ఉపయోగించుకోవచ్చు అనుకుంటే దాన్నే పెట్టుకుంటారు. నన్ను ఎందుకు పెట్టుకుంటారు ఉద్యోగంలో? ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా సరుకు ఉత్పత్తి రంగంలో కానీ, ఈ మధ్య కాలంలో మేధో శ్రమతో కూడిన సర్వీస్ సెక్టర్ లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన కొద్ది ఉద్యోగాలు పోతున్నాయి. ఇట్లాంటి క్రమంలో ఈ ఉద్యోగాలు రావు. ఈ వ్యవస్థ పరిధిలో ఈ ఉద్యోగాలు రావు. ఇది ప్రపంచవ్యాప్త సంక్షోభం. ఇది పెరుగుతూ ఉండేదే. దీన్ని ఎప్పటిదాకా అయితే మనం గుర్తించము. నేపాల్ యువకులు కానీ, బంగ్లాదేశ్ యువజనులు కానీ, లేకపోతే శ్రీలంకలో ఉన్నటువంటి వాళ్ళకి గొడవ ఆందోళన చేసిన వాళ్ళు కానీ, ఇప్పుడు భారతదేశంలో నిరుద్యోగం బారిన పడి సఫర్ అవుతున్నటువంటి యూత్ కానీ, ఎప్పటిదాకా అయితే ఇది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో వ్యవస్థాగతమైన సమస్యను దీన్ని గుర్తించరో అప్పటిదాకా వీళ్ళ చీకట్లో తచ్చాడుతూనే ఉంటారు. ప్రభుత్వాన్ని కూలగొట్టుకుంటారు, ప్రభుత్వాన్ని పెట్టుకుంటారు. ఏ ప్రభుత్వం పడిపోయినా, ఏ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వచ్చినా పరిస్థితి మాత్రం మారదు. ఇది నిజం. కానీ నేను నా పుస్తకం కూడా దయచేసి నేను మీ అనుమతితో చూపిస్తాను. ఇది నా పుస్తకం మానవాళికి మహోదయం, అంతం కాదు ఇది ఆరంభం. ఇది 4 పుస్తకాలుగా వచ్చింది. 2003 నుంచి వస్తున్నాయి సిరీస్ గా. ఇది అసలు అమెరికా అని చెప్పి ఫస్ట్ లో ఒకటి. తర్వాత మహాసామ్రాజ్యం మరణ వేదన అమెరికా సమస్యల గురించి. ఇది సమస్య లోతై ఒక సామ్రాజ్యం కూలిపోతుంది అనేది అమెరికా గురించి. తర్వాత 3వ పుస్తకం 2012లో సమాధిలోకి సామ్రాజ్యవాదం. అంటే ఇంపీరియలిస్ట్ కంట్రీగా అమెరికా కొనసాగలేదు, దానికి దెబ్బ ఇబ్బందులు మొదలైనవి, కష్టాలు మొదలైనవి, సమాధిలోకి వెళ్తుంది. ఇంపీరియలిజం సమాధిలోకి, అమెరికా అని కాదు, ఇంపీరియలిజం. అలాగే ఇది 4వ పుస్తకం. అంటే ఇది ఎందుకు నేను టైటిల్ మార్చానంటే, మానవాళికి మహోదయం అనేది పెట్టానంటే చాలా కష్టకాలంలో ఉంది మానవ జాతి. దానివల్ల ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న గోల్డ్ కూడా ఎందుకు పెరుగుతుందంటే, ఇంకో రకంగా బతకడం జనాలకి ఇంకో రకమైన పెట్టుబడి దారే లేదు. మీ దగ్గర డబ్బులు ఉంటే ఏం చేయాలి? ఏం చేసే దారి మిగలటల్లా. మిగిలిన ఏకైక దారి మీ సేఫ్టీ కోసం ఉపయోగపడేది బంగారం కాబట్టి పెరుగుతుంది. ఈ మానవాళికి మహోదయం ఎందుకు పెట్టారంటే, ఈ మొత్తం ప్రపంచం అంతా చీకట్లో తచ్చాడుతా సంక్షోభం నుంచి సంక్షోభంలోకి వెళ్తున్న దశలో ఇది ఆఖరు కాదు. దేర్ ఇస్ లైట్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద టన్నెల్. ఈ చీకట్లను దాటితే వెళ్తురు ఉంది, గొప్ప మహోదయం ఉంది. అంతం కాదు, ఇది ఆరంభం. దీంతో అంతా ముగిసిపోవటం లేదు. ఒక కొత్త బంగారు లోకానికి తలుపులు తెరుచుకోబోతున్నాయి అనేది నా ఉద్దేశం. దానికోసం ఆ టైటిల్ పెట్టాను. ఈ చీకట్లో మనం ఆప్టిమిజం, హోప్ ఇవ్వాలని. సో ఏంటంటే ప్రపంచం ఈరోజు మారాల్సిన దశ వచ్చింది. ఈ చీకటి టర్బులెంట్ పీరియడ్ లో ఉన్నాం. విమానాలు కూడా ప్రయాణం చేసేటప్పుడు, ఆకాశంలో ప్రయాణం చేసేటప్పుడు ఒక్కో దశలో ఆ క్లౌడ్స్ లో కానీ వీటిల్లో టర్బులెన్స్ లోకి వెళ్తాయి, షేక్ అవుతాయి, తర్వాత మామూలు అవుతాయి, మళ్ళీ సెటిల్ అవుతాయి. అట్లాగే ఇది టర్బులెంట్ పీరియడ్, చాలా భయానకమైనటువంటి పీరియడ్. అందుకే బంగారం పెరుగుతుంది. మళ్ళీ బంగారంతో లింక్ ఏంటని అడగచ్చు మీరు. అందుకే బంగారం పెరుగుతుంది. ప్రపంచంలో సెంట్రల్ బ్యాంకులన్నీ ఎందుకు బంగారం కొంటున్నాయి? మామూలు మనుషులు కొంటున్నారు, సరే, వాళ్ళకి తెలుసో తెలియకో బంగారం మీద ఇష్టం కొద్దిగా కొనుక్కుంటున్నారు, డబ్బులు ఉన్నాయి కొనుక్కుంటున్నారు. సెంట్రల్ బ్యాంకులు, ప్రపంచ కేంద్ర బ్యాంకులన్నీ బంగారం ఎందుకు కొంటున్నాయి? గతంలో ప్రపంచ రిజర్వ్ కరెన్సీల్లో, ప్రపంచ దేశాల వద్ద ఉన్న విదేశీ రిజర్వ్ కరెన్సీల్లో, విదేశీ మారక నిల్వల్లో మొదటి స్థానంలో డాలర్ ఉండేది, 2వ స్థానంలో యూరో కరెన్సీ ఉండేది, 3వ స్థానంలో బంగారం ఉండేది ఈ మధ్య. కానీ అది మారింది. మొదటి స్థానంలో డాలరే ఉంది ఇప్పుడు. 2వ స్థానంలో ఉన్నటువంటి యూరో కిందకి పోయి బంగారం 2వ స్థానంలోకి వచ్చింది. రేపు పొద్దున ఈ బంగారం డాలర్ని కూడా దోసేసి పై స్థానంలోకి వెళ్తుంది. డాలర్ పతనంతో జరగబోయే పరిణామం. డాలర్ని కూడా దోసి బంగారంతోనే మన సర్వైవల్ ఉండే కాలం వస్తుంది.
రైట్. అంటే ఇప్పుడు బంగారం కొని మామూలుగా ఏంటంటే సాధారణంగా ప్రొడక్టివిటీ బేస్డ్‌గా ఎకానమీస్ ఉంటాయి. చేతిలో డబ్బులు, ఆ డబ్బులతో వ్యాపారం చేస్తామా, వ్యవసాయం చేస్తామా, సేవల రంగం చేస్తామా ఇట్లాంటిది. అది ఉంటే కొంత ఏదైతే రొటేషను, తిండి, వ్యవస్థ ఇవన్నీ నడుస్తాయి. బంగారం కొనుక్కుంటే ఇదొక డెట్ అసెట్ కదా! అట్లాగా అలంకరించుకుంటాం లేకపోతే పక్కన పెట్టుకుంటాం. కానీ దాని మీదన ఎగబడితే వరల్డ్ ఇంకొంచెం దెబ్బతింటది గానీ ఎలా సక్సెస్ అవుతది? అంటే ఇప్పుడు నేననేది ఒకటే, ఇప్పుడు దీనిలో బంగారం కొనటం వల్లే వరల్డ్ సమస్యలోకి వెళ్తుందనేది కాదు. బంగారం సమస్యలకు ప్రతిబింబంగా బంగారం కొంటున్నారు. ప్రపంచంలో ఉన్న సమస్యలు ఒక దశలోకి పెరిగిపోతున్నాయి. ఆ పెరిగిపోతున్న దానికి ప్రతిబింబంగా ఇన్సూరెన్స్ గా బంగారాన్ని కొనుక్కుంటున్నారు. సేఫ్టీ ఒక బ్రేకులు లేని కారు లాగా ప్రపంచం అనే ఆర్థిక వ్యవస్థ దూసుకుపోతుంది ముందుకి. ఇది యాక్సిడెంట్ కాబోతుందని గమనించిన వాళ్ళంతా కేంద్ర బ్యాంకులు కానీ వీళ్ళంతా కూడా బంగారం కొట్టడం ఏంటంటే సేఫ్టీ. వాళ్ళు బంగారం ఇన్సూరెన్స్ గా కొనుక్కుంటున్నారు. కాబట్టి ఏంటి, బంగారం కొనడం వల్ల దిగజారుతుంది అనేది, అంటే మనం ఏది ఇప్పుడు ప్రపంచాన్ని, ఇప్పుడు అది కూడా కాదు, జనరల్ గా మనం జనానికి ఇప్పుడు ప్రపంచం అనే ఒక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనే ఒక కారు బ్రేకులు లేకుండా పోయి గుద్దుకుంటుంటే దీనిలో ఉన్నటువంటి వాళ్ళని మనం విడివిడిగా వ్యక్తులుగా మీరు బంగారం కొనకండి, మీరు ప్రపంచాన్ని ఆదుకోండి అని చెప్పలేము విడిగా దీనిలో. కాబట్టి ఇది ఓవరాల్ పరిణామం. గ్లోబల్ గానే ఎకానమీ మొత్తం సిస్టమ్ గా ఈ సిస్టమ్ లోనే ఫాల్ట్ ఉంది. సిస్టమ్ ఇన్నాళ్ళు పనిచేసింది, అది ఉపాధి కల్పించగలిగినంత కాలం మెజారిటీ జనానికి కొంత నిరుద్యోగం ఉన్నా మెజారిటీ జనానికి ఉపాధి కల్పించి నిరుద్యోగాన్ని కొంచెం చిన్న సమస్యగా ఉంచి ఆర్థిక మాంద్యం రాకుండా వచ్చినా కానీ దాని నుంచి బయటపడటానికి మార్గాలు ఎత్తుకోగలిగినంత కాలం బాగానే ఉంది. అది ఇప్పుడు అవన్నీ అయిపోయినాయి. ఇట్ హ్యాస్ ఎగ్జాస్టెడ్ ఇట్ సెల్ఫ్. సిస్టమ్ ఎగ్జాస్ట్ అయిపోయింది. దీనిలో ఉన్నటువంటి ఇంజన్స్ అన్ని పనిచేయడం ఆగిపోతున్నాయి. కాబట్టి ఇప్పుడు ప్రాఫిట్ మీద ఆధారపడి ఇప్పుడు ఎవరైనా ఎందుకు పెట్టుబడి పెడతారు? ప్రాఫిట్ కోసమే పెట్టుబడి పెడతారు. ప్రాఫిట్ కోసం పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఇందాక నేను చెప్పినట్టుగా వాళ్ళు మనల్ని పెట్టుకోవక్కర్లే. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సొల్యూషన్స్ తీసుకుంటే, అప్లికేషన్స్ తీసుకుంటే వాళ్ళకి దానిలోనే మన బదులు పనిచేసి పెట్టే అప్లికేషన్స్ ఉన్నాయి. అలాగే ఆటోమేషన్ వచ్చిన తర్వాత ఆ రోబోట్లు వచ్చినాయి, కార్ల ఫ్యాక్టరీల దగ్గర నుంచి చిన్న చిన్న వీటి దాకా అన్ని ఆటోమేట్ అవుతున్నాయి. మనుషుల అవసరం తగ్గిపోతుంది సార్. నేను అనేది ఏంటంటే మనిషి అవసరం లేకుండా పోవడంతో ఆర్థిక వ్యవస్థలో సంక్షోభం. కానీ మనిషి అవసరం లేకుండా చేయడం తేలిక. మీరు మనిషిని రిప్లేస్ చేసి యంత్రాన్ని పెట్టుకోగలరు, మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడగలరు. కానీ కొనాల్సింది ఎవరు? మళ్ళీ ఉత్పత్తి చేస్తుంది మీరు, మనిషే కదా కొనాలి. కొనడానికి మనిషి దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి మీరు ఉద్యోగాలు ఇవ్వకపోతే? కాబట్టి ఏంటి, ఈ సంక్షోభం అక్కడి నుంచి వస్తుంది. దీన్నే ఓవర్ ప్రొడక్షన్ క్రైసిస్ అంటారు. అంటే అధిక ఉత్పత్తి సంక్షోభం. అధిక ఉత్పత్తి ఎందుకు అవుతుందంటే జనాల కొనుగోలు శక్తి, ఉద్యోగాలు లేక ఉద్యోగాలు పోయి నిరుద్యోగం పెరిగి జనాల కొనుగోలు శక్తి పడిపోతుంది. రెండో పక్క ఉత్పత్తి మాత్రం కొనసాగుతుంది. మెషిన్లతోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో మీరు ఉత్పత్తి కొనసాగించగలుగుతున్నారు. కాబట్టి ఆ ఉత్పత్తి వస్తుంది కానీ కొనడానికి జనాల దగ్గర డబ్బులు లేవు. ఇదే క్రైసిస్ ఈ రోజు. రైట్. ఇక అంటే ముగింపు అంటే ఏముండదు. ఎందుకంటే ఇంకా పోను వివిధ ఇండస్ట్రీస్ ఈవెన్ ఇదివరకు సాఫ్ట్వేర్ రంగంలో ఉండేటటువంటి అవకాశాలు కూడా కొల్లగొట్టబడ్డాయి. ఇప్పుడు అవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు కోడింగ్ లాంటి జాబ్స్ అన్ని పోయి ఉంటున్నటువంటి పరిస్థితి. అవే పెంచుకుంటాయి. అప్పుడు మామూలు మనుషులు ఏం చేసి బతకాలి అప్పుడు? ఆ లెక్కనైతే అప్పుడు ఇప్పుడు దాచుకున్న బంగారాన్ని అప్పుడు అమ్ముకుని తినాలా? అంతేగా మరి. నేను నాలాంటి వాళ్ళమైనా సజెస్ట్ చేస్తుంది. నా దగ్గర డబ్బులు లేక నేను అంటే ఓపెన్ గానే మాట్లాడుతున్నా, డిబేట్ అయినా కానీ తప్పే ఉంది. మనం ఎవరి సమస్య వాళ్ళు చెప్పుకోవటం కూడా, ఎందుకంటే మిగతా వాళ్ళకు కూడా భరోసా. నా దగ్గర నాకు ఏదో ఫైనాన్షియల్ గా జరగాల్సింది ఉంది, జరగలేదు ఇంతకాలం ఏర్పాటు. నా దగ్గర పెద్ద డబ్బులు లేవు. నెలవారీ గడవటానికి ఎప్పటికప్పుడు ఏ ఇబ్బంది లేకుండా గడిచిపోతుంది. ఇబ్బంది ఏమి లేదు, గడుస్తుంది. కాబట్టి పెద్దగా బంగారం కొట్టడానికి స్కోప్ లేదు. చేయగలిగినంత చేసుకున్నాను, కానీ అది సరిపోదు నాకు తెలుసు నీ జాగ్రత్త కొట్టడానికి. ఎందుకంటే మనం కూడా ఎప్పుడు మనం అందరికీ చెబుతున్నాం, మళ్ళీ అందరికీ శకునం చెప్పి మళ్ళీ కుడితిలో పడ్డట్టు ఉండకూడదని చెప్పి జాగ్రత్త పడదాం మనం కూడా అనుకుంటాం. ఎవరికి వాళ్ళని జాగ్రత్తగా ఉండాలి కదా, తప్పదు కదా. కానీ ఆ జాగ్రత్త పడాలంటే అవకాశాలు అందరికీ లేవు. ఒకటి. రెండోది ఏంటంటే బంగారాన్ని అమ్ముకోవాలంటే అదే పరిస్థితి. మరి ఇన్సూరెన్స్ ఎప్పుడు అవుతుంది? ఇన్వెస్ట్మెంట్ కాదు, నేను మళ్ళీ చెబుతున్నాను, దిస్ ఈజ్ నాట్ ఇన్వెస్ట్మెంట్. నేను చెప్పడం కాదు, నేను చెప్తే ఎవరైనా నమ్మకానికి ఇబ్బంది అనిపించవచ్చు. జిమ్ రోగర్స్ ఎవరైతే ప్రపంచంలో నెట్లో ఇచ్చి చూడండి, మీకు ఎవరైనా సరే వింటున్న వాళ్ళు, జిమ్ రోగర్స్, JIM రోగర్స్, ROGERS, జిమ్ రోగర్స్ గురించి మీరు స్టడీ చేయండి. ఆయన చెబుతున్నాడు స్పష్టంగా ఏమంటే ఇది ఇన్సూరెన్స్, మీకు ఇన్వెస్ట్మెంట్ కాదు. ఈ రోజు మీరు సేఫ్టీగా బతికి కట్టగలగాలంటే రానున్న కాలంలో కొంతకాలం పాటు, ఆ తర్వాత మళ్ళీ కాలం పరిస్థితులు మారుతాయి. అప్పుడు బంగారం విలువ పడిపోవచ్చు, 2 ఏళ్ల తర్వాత ఎప్పుడో ఒకసారి పడచ్చు, అది వేరే విషయం. కానీ ఈ టర్బులెంట్ పీరియడ్ లో మీరు బతికి కట్టాలంటే మీకు సేఫ్టీ వాల్వ్, సేఫ్టీ నెట్ బంగారమే. మీరు అన్నట్టు కరెక్టే సాయి గారు చెప్పింది. మీరు ఏంటంటే అది అమ్ముకొని తినాలంటే అమ్ముకొని రావాల్సిన దశ. ఎందుకంటే ఇతర ఏమి కొనరు, అమ్మినా కానీ ఏది కొనరు ఇతరత్ర. మనం ఏదో నమ్మాలంటే రియల్ ఎస్టేట్ ఆస్తున్నా కొనేవాడు ఉండడు.
కానీ బంగారానికి మాత్రం లిక్విడిటీ ఉంటుందని ఒక నమ్మకం. ఆ లిక్విడిటీ కూడా ఎలా ఉంటుంది, కరెన్సీ వాల్యూ అయితే పడిపోద్ది. జర్మనీలో మనం చూసాం కదా అప్పట్లో, తర్వాత జింబాబ్వేలో చూసాం, చాలా దేశాల్లో, వెనిజులాలో విన్నాం. కరెన్సీ వాల్యూ ఎంత పడిపోయింది, బస్తాల్లో సరుకులు వేసుకుని చేతుల్లో సరుకులు తెచ్చుకునే పరిస్థితి, బస్తాల్లో డబ్బులు వేసుకెళ్ళి చేతిలో సరుకులు పట్టుకొచ్చుకునే పరిస్థితి. అంటే కరెన్సీ వాల్యూ అంత పడిపోయింది. ఈ కరెన్సీల వాల్యూ కూడా మనదైనా ప్రపంచంలో ఏ కరెన్సీ అయినా వాల్యూ పడిపోద్ది, ఎందుకంటే విపరీతంగా ముద్ర కొడుతున్నారు. కాబట్టి కరెన్సీ రూపంలో మీరు అట్టు పెట్టుకొని బతకలేరు. బంగారం రూపంలో అట్టు పెట్టుకుంటే ఇది వాల్యూ కూడా అలాగే పెరుగుతుంటుంది. కరెన్సీ వాల్యూ ఎంత పడిపోతుందో దీని వాల్యూ అంత పెరుగుతుంటుంది. కాబట్టి బతికి బట్టకట్టడానికి రేపు పొద్దున ఇది అమ్ముకుని బతకాల్సి రావచ్చు, అలాగే జరుగుద్ది. రైట్. అంటే వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు విపరీతంగా బంగారం కొనేసి రిజర్వ్స్ పెట్టుకుంటూ ఉండటం వలన ఈ సమస్య వస్తుంది. ఫండర్స్ కొంతమంది కలిసి బంగారాన్ని ఇదివరకు ఎట్లయితే హర్షద్ మెహతా విపరీతంగా కొనటం, ఆ తర్వాత అవన్నీ డిమాండ్ పెరిగాక అప్పుడు అమ్మేసుకోవటం ఎట్లయితే చేశారో అట్లాగా ఇప్పుడు గోల్డ్ మీద కూడా ఒక స్ట్రాటజీ జరుగుతోంది అన్నటువంటి వాదన ఒకవైపున ఉంది. ఎంతవరకు వాస్తవం అనుకోవాలి? దానిలో సెంట్రల్ బ్యాంకులు ఎందుకు భాగం అవుతాయి సార్? ఇదంతా సరైన వాదన కాదు. ఎవరన్నా దాని నుంచి లాభం సంపాదించుకోవడానికి ఆర్టిఫిషియల్ ఏదైనా కొంత చేస్తే చేయొచ్చు, కానీ లాభాలు సంపాదించుకునే ప్రక్రియ ఎప్పుడు నడిచేది. షేర్ మార్కెట్ లో కూడా అలా పడగొడతారు, లేపుతారు, నడుస్తుంది. కానీ సెంట్రల్ బ్యాంకులు కూడా ఉంటున్నాయి. మీరు ఏంటంటే ఇప్పుడు నా వాదనలో మీకు ఓవరాల్ గా ప్రపంచంలో ఇతర అన్ని ఇన్వెస్ట్మెంట్ మార్గాలు మూసిపోయినప్పుడు సామాన్యుడు కూడా మిగిలిన ఏకైక దారి బంగారం. రెండోది, కేంద్ర బ్యాంకులన్నీ దీనిలో భాగస్వాములు ఎందుకు అవుతాయి? కేంద్ర బ్యాంకులకి ఇది కాదు కదా జాబు, దట్ ఈస్ నాట్ దేర్ జాబ్. దానిలో వాళ్ళకి వచ్చేది పోయేది కూడా ఏమీ ఉండదు. ఇట్లా స్పెక్యులేషన్ వాళ్ళు ఎందుకు భాగం అవుతారు? వాళ్ళు సేఫ్టీ కోసమే కొనుక్కుంటున్నారు. వాళ్ళ ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఇతరత్ర పెట్టుకునే కంటే బంగారంలో పెట్టుకుంటేనే రేపు పొద్దున మన దేశాన్ని మనం కాపాడుకోగలమని కేంద్ర బ్యాంకులు కొంటున్నాయి. రైట్. ఫైనల్ గా ఒకటి చెప్పండి, ఈ బంగారం మీదన అంటే ఇప్పుడు చాలా మంది చేస్తున్న పని ఏంటంటే ఆస్తులు అమ్ముకునినో లేకపోతే ₹2 వడ్డీకి ₹3 వడ్డీకి, కొంతమంది ₹5 వడ్డీకి కూడా తీసుకొచ్చి బంగారం కొన్న వాళ్ళు ఉన్నారు. క్రెడిట్ కార్డులు, లేకపోతే పర్సనల్ లోన్లు, లేదంటే గనక ఈ ఇతర రకాల ఏ లోన్లు వస్తే ఆ లోన్లన్నీ పెట్టి మరీ కొంటున్నారు. చివరికి నగలకి బదులుగా గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ కాయిన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే అప్పు చేసి కొనదని మాత్రం ఎవరికైనా ఏ పనైనా అప్పులు చేసి చేసేది మంచి వ్యవహారం కాదు. అది ఎప్పుడైనా ప్రమాదకరమైన ధోరణి. పైగా అప్పు చేసి చేస్తే అంటే ఇది ఈ వ్యాపారం కాదు సార్. బంగారం ఈజ్ సేఫ్టీ నెట్ అంటున్నాను. మీరు మామూలు సమయాల్లో చేసుకునే వ్యాపారం లాగా కూడా వ్యాపారం కోసం చేసే విధంగా మీరు ఇప్పుడు దాన్ని అప్పులు తెచ్చి రియల్ ఎస్టేట్ చేసిన వాళ్ళు ఆ తర్వాత 2008 సంక్షోభం వస్తే అప్పులు మిగిలి ఆస్తులు అమ్ముడు పోలా ఎంత ఇబ్బంది పడ్డారో నా కళ్ళారా నేను చూసిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఏంటి, ఇది మంచి పద్ధతి కాదు. అప్పులు కాదు చేయాల్సిన, అప్పులు కాదు. మీకు సొంత ఉన్న వనరుల్లో మీరు మిగుల్చుకోగలిగింది మిగుల్చుకొని దాన్ని పెట్టుబడిగా పెట్టుకోవడం వేరు. కానీ అప్పులు చేస్తే అది ఏ రోజైనా ప్రమాదం. ఇవాళ కాదు, ఎప్పుడైనా ప్రమాదమే. కాబట్టి అప్పులు చేసి వ్యాపారాలు చేయమని, అదిగో ఇట్లాంటి స్పెక్యులేటివ్ వ్యాపారాలు, స్పెక్యులేటివ్ అంటే బంగారం స్పెక్యులేషన్ అంటల్లా, ఏదైనా అది మంచిది కాదు. అది సరే వాళ్ళు చేస్తే మనం ఏం చేయలేము. ఉన్నారు, ఎందుకు లేరు, ఉంటారు. మీరు చెప్పినట్టు సాయి గారు మీరు చెప్పినట్లుగా బాగా ఇది కూడా ఒక వ్యాపారంగా పొద్దున కొని సాయంత్రం నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉన్నారు. నేను ఆ మధ్యకాలంలో 2014-15 ప్రాంతాల్లో ఒక అతను విజయవాడలో ఇక్కడికే వచ్చాడు, హైదరాబాద్ వచ్చినప్పుడు పరిచయం అయితే ఏం చేస్తామంటే పొద్దున బంగారం కూడా సాయంత్రం అవుతాడు, సాయంత్రానికి పెరిగినంతరం అమ్ముకుంటాడు. ఇదే మార్జిన్ లాభం. అంటే వాళ్ళు ఉన్నారు. కానీ ఇక సరే వాళ్ళు ఏంటి నిత్యం దానిలోనే ఉంటారు, గదే లోకంలో ఉంటారు. అందరికీ సాధ్యమయ్యేది కాదు సార్. షేర్ మార్కెట్ లో కూడా అందరు లాభాలు సంపాదించారు కదా, నష్టపోయే వాళ్ళు ఎక్కువ ఉంటారు. దీనిలో కూడా అలాంటి చేతులు కాల్చుకోకుండా అసలు మన అవసరాలు తీర్చుకోవటం మనకున్న లైఫ్ స్టైల్ అనేది. మామూలుగా మనం మాట్లాడేది ఏంటి, ప్రతి వాళ్ళకు లైఫ్ స్టైల్ ఉంటుంది. లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ జీవన విధానం, వాళ్ళు బతుకుతున్న స్థాయి కానీ వాళ్ళ రోజువారీ ఖర్చులు కానీ ఒక స్థాయి ఉంటుంది. దాన్ని కాపాడుకోవడానికి పెట్టుకునేది పరిస్థితి, సేఫ్టీ చూసుకునే పరిస్థితి వేరును. దానిలో ఏదో స్పెక్యులేటివ్ గా చేద్దాం అనుకుంటే మనం వాళ్ళకి చెప్పగలిగింది కూడా ఏమి లేదు. మనం చెప్పినా ఎవరు వినరు. నడుస్తుంది కూడా అదే కదా, పంటింగ్. మామూలుగా ఎక్కడికక్కడ బెట్టింగ్లు కాసుకోవటం ఇవన్నీ నడుస్తున్న కాలంలో మనం చెప్తే ఎవరు వినరు. కానీ వినే వాళ్ళకి మనం చెప్పగలిగింది ఏంటంటే బంగారం సేఫ్టీ నెట్. మీకు ఈ రోజు ఒక ఇన్వెస్ట్మెంట్ గా అనుకోకండి దాన్ని, మీరు ఒక ఇన్సూరెన్స్ గా అనుకోండి. కష్టకాలం ఉంది ముందు అనేది. సో ఓవరాల్ గా ఏంటంటే నిన్న తగ్గింది, బాగా విపరీతంగా పడిపోయింది. రాత్రి $240 తగ్గింది ఔన్స్ కి, అంటే 6.3% పడిపోయింది. సిల్వర్ కూడా 7% పడిపోయింది. సరే, సిల్వర్ బట్ట వెనక నేను కారణం చెప్పాను. మొన్న ఆర్టిఫిషియల్ గా విపరీతంగా షార్టేజ్ వచ్చి పెరిగింది, మళ్ళీ వెనక్కి వచ్చింది. బంగారం అది కాదు, ఇంక ఇతరత్ర కారణాలు ఉన్నాయి. కానీ ఇది ఇంతటితోనే ఆగదు, దీనికి ఇంకా ర్యాలీ ఉంది, ఇంకా పెరుగుద్ది. జిమ్ రోగర్ చెప్తుంది, నేను చెప్తుంది, ఇంకా చాలా మంది కూడా ప్రపంచంలో ఈ రోజు అయితే స్టాండ్ చాలా మంది అదే, బంగారం ఇప్పుడు ఆగేది కాదు. ఎందుకంటే ప్రపంచంలో పరిస్థితులు మారాలి కదా, ఓవరాల్ గా పరిస్థితులు మారి మళ్ళీ కొత్త స్థిమితత్వం వస్తే గానీ. ఇప్పుడు ఈ బ్యాలెన్స్ తప్పుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ స్థిమితంగా లేదు, క్రైసిస్ లోకి వెళ్ళింది, క్రైసిస్ లోకి ఇంకా వెళ్తుంది.
ఇది మొత్తం మళ్ళీ ఇంకో పాయింట్ లో సెటిల్ అవుతుంది, పోయి ఎక్కడో చోట కొత్త ప్రపంచ ఆర్డర్, న్యూ వరల్డ్ ఆర్డర్ వస్తుంది, కొత్త ప్రపంచ వ్యవస్థ వస్తుంది. అది వచ్చిన తర్వాత మళ్ళీ స్థిరపడుతుంది. అప్పుడు దాకా కూడా ఇలాగే ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. బంగారం వెండి ధరలు విపరీతంగా పెరిగిపోయి అందుకోలేనంత స్థాయికి చేరి ఆ పైన ఇప్పుడు పతనం ఆరంభం కావడంతో కొనాలా అమ్మాలా ఇది ప్రస్తుతం ఉన్న కన్ఫ్యూజన్. ప్యానిక్ బయ్యింగ్, ఎగబడి కొనేశారు, భయపడి కొనేశారు, కొంటున్నారు. ఇప్పుడు అది ఏం చెయ్యాలి అంటే ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. భవిష్యత్తులో బంగారానికి పెరుగుదలే తప్పించి తరుగుదల ఉండదు అన్నటువంటిది మాత్రం నిపుణులు చెప్తున్నమాట.